సో మీకు ఒక మీరన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్ వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో జర్నీ క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్ I find it very inspiring. So that way Devika has been very special, and the entire journey has been very close to my heart. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? I don't know about that. అంత థాట్ నేను పెట్టలేదు. It was just a gut feeling. I loved the script. I chose to do it. అంతే. And of course ఒక నమ్మకంతో you start a project అందరికీ నచ్చాలని, అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి. అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. ఓ ద రోల్ హ్యాస్ రివర్స్డ్. రోల్ హ్యాస్ రివర్స్డ్. అంటే చాలా రోజుల తర్వాత ఒక 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఒథెంటిక్ ఫర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర. బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? ఇన్ రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్ లో అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేశారా? అంటే షూటింగ్స్ కట్ల ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని యాక్చువల్లీ. హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరైనా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్, కంగ్రాట్స్.